ఆచి చికెన్ మసాలా. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తిరుమల వీధులన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో వేచియున్న భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారికి 67,222 మంది దర్శించుకున్నారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో నిన్న ఒక్కరోజే స్వామి హుండీ ఆదాయం 3.9 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సెలవులు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు భారీగా పోటెత్తారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇప్పటికే సర్వదర్శనానికి కూడా 18 గంటల సమయం పడుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ రత్న. తిరుమలలో వేసవి సెలవుల నేపథ్యంలో కూడా భక్తుల రద్దీ అయితే పెరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా క్యూ లైన్లోకి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీనికి ఇప్పటికే టీటీడీ అధికారుల యొక్క వేసవి సెలవుల నేపథ్యంలో వచ్చేటువంటి భక్తుల రద్దీకి అనుగుణంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయేసి బయట లైన్ క్యూ లైన్ అయితే మాత్రం ప్రస్తుతానికి శిలాతోరణం వరకు అయితే ఉంది. ఒక శిలాతోరణం వరకు వేచి ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా ఇప్పటికే టీటీడీ అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉంది. ఇక ఎండలు విపరీతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో వారికి మంచినీరు, మజ్జిగ, అలాగే అన్నప్రసాదం కూడా వారికి పంపిణీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు మొబైల్ అన్నప్రసాదం కూడా ప్రారంభించడంతో వారికి దగ్గరికి వెళ్లి అక్కడికే ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంది. మరోవైపు ఉదయం 8 గంటల తర్వాత అయితే వెళ్లేటువంటి సర్వదర్శన భక్తులకైతే మాత్రం 18 గంటల సమయం పడుతుందనేసి టీటీడీ అధికారికంగా కూడా తెలిపింది. ఇక 300 రూపాయలు దర్శనానికి అయితే మాత్రం 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక సర్వదర్శనం టోకన్లు తీసుకునేటువంటి అంటే టోకన్లు ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం 6 నుంచి 8 గంటల సమయం పడుతుందనేసి టీటీడీ అధికారికంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇక వేసవి సెలవులు మరియు శనివారం కావడంతో ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రద్దీ కూడా పెరిగి విపరీతంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా ఈ యొక్క రద్దీని అనుగుణంగా వారి యొక్క ప్లాన్స్ కూడా చేసుకోవాలనేసి టీటీడీ అయితే చెప్తా ఉంది. ఇక సంబంధించినటువంటి ఆ ఒక దర్శనానికి కూడా ఏ సహకారంతో ఏ కంపార్ట్మెంట్ కి ఎంతసేపు దర్శనం టైం పడుతుంది, ఇక బయట క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి ఎంతసేపు పడుతుంది అనేసి కూడా అక్కడ బోర్డింగ్ లో కూడా ఒక టైమింగ్ చెప్పేటువంటి పరిస్థితి కూడా టీటీడీ అయితే ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా భక్తులు స్వామివారి దర్శనానికి ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే తిరుమల మాడవీధుల్లో గాని ఇక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చలవ పందిళ్లు, కింద కూలింగ్ పెయింటింగ్, అలాగే మంచినీరు సదుపాయం కూడా కల్పించింది. భక్తులు వచ్చేటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అనేక ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరోవైపు వసతి సదుపాయం కోసం అయితే వివిఐపి దర్శనాలు గాని విఐపి ప్రోటోకాల్ దర్శనాలు కూడా అన్ని కూడా రద్దు చేసింది. దీంతో సామాన్య భక్తులకే ఎక్కువ అవకాశం కల్పించే విధంగా కూడా టీటీడీ అయితే చర్యలు తీసుకునింది. వసతి కోసం అయితే మాత్రం ఉన్నటువంటి ఎన్ని రూములు ఖాళీగా ఉన్నాయో అన్ని కూడా సామాన్య భక్తులకే కల్పించే విధంగా మరోవైపు ఒక PS4 లో కూడా లాకర్ల సదుపాయం కూడా కల్పించింది. ఒక PS4 లో ఉన్నటువంటి లాకర్లు గాని ఇక బస చేసేటువంటి భక్తులు కూడా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అయితే తెలిపింది. ఇక షాపింగ్ కాంప్లెక్స్ రాంబగీచా దగ్గర ఒక పార్కింగ్ ప్లేసులలో కూడా చలవ పందిళ్లు వేసి భక్తులు నడిచేందుకు కింద కూలింగ్ పెయింటింగ్స్ ఒక మ్యాట్లు కూడా సిద్ధమైతే చేసింది. ఇక రానున్నటువంటి వేసవి సెలవుల్లో ఎండ తీవ్రతను కూడా తట్టుకొని భక్తులు తిరుమలలో ఉండేదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేపడతా ఉంది రత్న.
రైట్, థ్యాంక్ యూ నరేష్.